అన్నారు. పరాయి మతాన్ని కించపరచడానికి మరొక మంచి అవకాశం లభించదని తలచి ఆ రాజు వెంటనే నగరంలో దండోరా వేయించి నాటి మధ్యాహ్నం సభ ఏర్పాటు చేయించి ఆ పండితులను వాదంలో ఓడించిన వారికి గొప్ప బహుమానాలు ఇవ్వగలనని, ఓడిన వారిని దండించగలనని ప్రకటించాడు. అటువంటి బహుమానాలను ఆశించి మన వేదశాస్త్రాలను ఆ దుష్టుల ఎదుట వల్లించడం ఇష్టపడని శిష్టాచారులు కొందరు తమకంతటి సామర్థ్యం లేదని చెప్పి తప్పుకున్నారు. మరికొందరు నిండు సభలో తమకు అవమానం జరుగుతుందని భయపడి ముందుకు రాలేదు. వీరంతా ఆ కుపండితులకు జయపత్రాలు ఇచ్చివేయక తప్పలేదు. అప్పుడు ఆ రాజు ఆ కుపండితులిద్దరికీ వస్త్రాలు, ఆభరణాలు, భారీ ఎత్తున కానుకలు బహుమానమిచ్చి ఏనుగునెక్కించి మేళతాళాలతో ఊరేగించాడు. వారికొక అగ్రహారం కూడా ఇచ్చాడు. వేద పండితులను వేద పండితులే కించపరుచుకోవడం ఆ రాజుకు వినోదమైంది. అంతటితో ఆ పండితులిద్దరూ మరింత గర్వించి ఆ నగరంలోని విద్వాంసులందరినీ నోటికి వచ్చినట్లు దూషించసాగారు. ఒకనాడు వారు రాజుతో, అయ్యా, మా పాండిత్యము, మా ప్రతిభ ఇక్కడంతా తెలిసిపోవడం వలన ఇక్కడ మాతో వాదానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు. కానీ వాదన లేకుంటే మేము చేసే పరిశ్రమ వలన ప్రయోజనమేమిటి? కనుక మీరు సెలవిస్తే మేము ఈ రాజ్యం అంతటా సంచారం చేసి పండితులందరితో వాదించదలిచాము. మీరు అనుమతిస్తే అలా దిగ్విజయం చేసి వారి నుండి జయపత్రాలు తీసుకురాగలం అని చెప్పారు. రాజు అంగీకరించి వారిని సగౌరవంగా సాగనంపాడు. వారు ఏనుగులనెక్కి దక్షిణ దిశగా బయలుదేరి ఊరూరా తిరిగి జయపత్రికలు పొందసాగారు. వాళ్ళిద్దరూ ప్రజల జయజయధ్వానాలతో పర్యటిస్తూ ఒకరోజు కుమసి గ్రామానికి వచ్చారు. అచ్చటి త్రివిక్రమ భారతి వేదాంగ పారంగతుడని విని ఆయనను దర్శించి, ఏమయ్యా, నీవు వేదజ్ఞుడవైతే మాతో వాదించు, లేకుంటే ఓటమి అంగీకరిస్తూ మాకు జయపత్రమైనా ఇవ్వు అన్నారు. అందుకు త్రివిక్రమ భారతి, అయ్యా, నాకు వేదం రాదు. వచ్చి ఉంటే నేను కూడా మీలాగే రాజ సన్మానాలు అందుకుంటూ భోగాలు అనుభవించేవాణ్ణి కదా. నేను ఈ అరణ్యంలో ముక్కు మూసుకొని కాలక్షేపం చేస్తున్న భిక్షువును. నాలాంటి వాడిని జయించినా మీకు వచ్చేది ఏమీ లేదు. మీరు నాతో వాదించడం కేవలం పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్లే అవుతుంది అని చెప్పాడు. ఆ పండితులు, అయ్యా, మాతో వాదించగలవారు మాకెక్కడా